మీరు విశ్వశక్తిచే సృష్టించబడిన ఆత్మశక్తి మరియు ప్రాథమిక మనసు కలిసి ఉన్న ఒక యంత్రం. అదే చిత్రపటంలో చూపించిన A+B. ప్రపంచం యంత్రానికి ఏదో సమాచారం ఇస్తుంది. ఆ సమాచారం మీద ఆధారపడి ఆ యంత్రం అహంను మరియు కోరికను తయారు చేస్తుంది. మరియు ప్రపంచం దానికి ఇచ్చిన సమాచారాన్ని మరియు దాని మీద ఆధారపడి అది తయారు చేసిన కోరికను రెండింటినీ కలిపి ఒక రిజిస్టర్లో రాసుకుంటుంది. అదే డి అంటే జ్ఞాపకాల పుస్తకం. మళ్ళీ తర్వాత ఆ యంత్రం రిజిస్టర్ను చూసుకుంటేనే దానికి ప్రపంచం ఇచ్చిన సమాచారం మరియు అది తయారు చేసుకున్న కోరిక కనబడతాయి. అంటే సమాచారం మరియు కోరికలు రాసి ఉన్న డి అనేది ఏబిసికి జీవితకాల ప్రపంచ సంఘటనలకు హైపర్ లింక్ లేదా డైరీ లాంటిది. ఇది గత సంతోషాలకే కాదు, బాధలకు మరియు భవిష్యత్తు భయాలకు కూడా కారణం. ఇందులో ఉన్నవన్నీ శత్రువులే అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. వాటి సంహారానికై అంటే డీని వదిలివేయడానికై అర్జునుడిని ప్రోత్సహిస్తాడు. భగవద్గీత చెప్పేదంతా ఈ విషయం గురించే. అంటే జ్ఞాపకాల పుస్తకంలో రాయబడినవన్నీ కూడా గతంలో ఏబీసీ పొందిన జీవిత అనుభవాలకు లింకులు. ఇలా ఒక సంఘటనకు ఒక గుర్తును ఏర్పాటు చేయడాన్ని కంప్యూటర్ భాషలో హైపర్ లింకింగ్ అంటారు. డిలో రాయబడిన ఏదైనా ఒక సమాచారం మీద లేదా భావం మీద ఏబీసీ ధ్యాస పెట్టగానే గతంలో పొందిన ఆ అనుభవం మొత్తం గుర్తుకొస్తుంది. యద్భావం తద్భవతి అంటే అర్థం అదే. ధ్యాస పెట్టిన భావం నుండి దానికి సంబంధించిన సమాచారం, కోరిక మరియు అనుభవం మొత్తం గుర్తుకొస్తుంది. డిలోని సమాచార లింకు మీద ధ్యాస పెట్టగానే దానికి సంబంధించిన అనుభవంతో పొందిన మరో అనుభవం కూడా గుర్తు రావచ్చు. ఉదాహరణకు, తల్లి చిన్నపిల్లవాడికి కాకిని చూపిస్తూ కాకి అనే శబ్దం చేస్తుంది. ఈ దృశ్యం మరియు శబ్దం అనేవి రెండు వేరు అనుభవాలు. ఈ రెండిటినీ పదే పదే పిల్లవాడికి చూపిస్తూ అనడం ద్వారా వాడిలో ఆ రెండు అనుభవాల సమాచారం లింక్ అయ్యి మనసులో వాటి సమాచారం మరియు కోరికలు రాయబడతాయి. తర్వాత ఆ పిల్లవాడికి ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎదురుపడినా లింక్ అయిన రెండవది దానంతటదే గుర్తుకొస్తుంది. కాకిని చూపిస్తే కాకి అని శబ్దం చేస్తాడు. కాకి అని శబ్దం చేస్తే వాడికి కాకి రూపం గుర్తుకొస్తుంది. ఇలా రెండు వేర్వేరు అనుభవాలను లింక్ చేస్తూ చేసే ధ్యాన పద్ధతులను వివరిస్తాను. ఒకటి నామజపం మరియు శ్వాస మీద ధ్యాస. ఈ రెండు కలిపి చేసే ధ్యానం. ఇక రెండవది నామజపం మరియు రూపస్మరణ. ఇది కూడా రెండు కలిపి చేసే ధ్యానం. ఈ రెండు పద్ధతులు భగవద్గీతలో తెలియచేయబడ్డాయి. ఈ రెండు ధ్యాన పద్ధతులలో నామజపం మాత్రమే చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టకపోయినా లేదా నామజపం చేస్తూ రూపాన్ని స్మరించుకోకుండా ఉన్నా ధ్యాన ఫలితం రాదు. ఇలా జంట పద్ధతిలో చేసే ధ్యానం మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మనం ఈ రోజుల్లో విడివిడిగా మంత్రాలు చదువుతూ ఉన్నా, దేవుడి రూపాన్ని స్మరిస్తూ ఉన్నా రెండవది అదే సమయంలో చేయకపోవడం వల్ల, అంటే జంటగా లేకపోవడం వల్ల ధ్యాన ఫలితం రావడం లేదు. ఈ రెండూ కలిపి చేయమనడానికి కారణం ఏమిటి? నామజపం ఒక్కటి మాత్రమే చేస్తూ అదే ధ్యానం అనుకుంటూ ఉంటే ఆ సమయంలో ఏబీసీ ధ్యాస ఇతర ప్రాపంచిక సమాచారం మీదికి కానీ కోరిక మీదకు కానీ వెళ్ళవచ్చు. అప్పుడు ధ్యాస రెండు ముక్కలవుతుంది. అందువల్ల ధ్యాస తీవ్రత తగ్గుతుంది. ధ్యానం చేయడానికి సంపూర్ణ ధ్యాస కావాలి. ఉదాహరణకు, మనిషి రోడ్డు మీద ధ్యాస పెడుతూ కారు నడుపుతూ ఏదో ఆలోచించగలడు లేదా మాట్లాడగలడు. కానీ ధ్యాస రెండిటి మీద పాక్షికంగానే ఉంటుంది కదా. అందువల్లనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడవద్దు అంటారు. ఏబీసీ ధ్యాస యొక్క ఈ లక్షణాన్ని మనం ఉపయోగించుకుంటూ జంట పద్ధతిలో ధ్యానం చేయవలసి వస్తుంది. అప్పుడు ధ్యాస డి మీదికి పోదు. బయట ప్రపంచ విషయాల మీదికి ఏబీసీ యొక్క ధ్యాస పోవద్దు అంటే ఆ ధ్యాసను మనకు కావలసిన రెండు విషయాలతో ఎంగేజ్ చేయాలి. మధుపదం యూట్యూబ్ ఛానల్లోని ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఇవ్వబడింది. 1వ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ఆత్మశాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది.